రీసెంట్‌గా మేము అరుణాచలం వెళ్ళామండి. రీసెంట్‌గా అంటే 1 మంత్ బ్యాక్ వెళ్ళాము. అసలు శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! అదైతే అక్షర సత్యం అనిపిస్తది. ఇక్కడికి వెళ్ళాలని ఎన్ని ప్లాన్‌లేసినా కూడా మనం అనుకున్న టైంకి వెళ్ళలేము. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్తాము. ఇంకొకటి చాగంటి గారు కూడా ఒక ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చిత్రగుప్తుడు రాసిన తర్వాత అనేది అవి కూడా ఒక ప్రవచనాలలో చెప్తా ఉంటారండి. అసలు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో బాధలు, ఏమైనా కష్టాలున్నా కూడా మనం చెప్పుకోకపోయినా ఆ ప్రదేశానికి వెళ్తే చాలండి చాలా పీస్ఫుల్గా ఉంటాము. అసలు మనకి ఏం ప్రాబ్లం లేవు, ఏమొచ్చినా శివయ్య చూసుకుంటాడు అనే ధైర్యం అయితే వస్తుంది. ఇక్కడైతే మోక్ష మార్గం అండి. ఇంతకుముందు అయితే ఇలా కడ్డీలు అలా క్యూ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మండపం లాగా కట్టి మొత్తం దాని చుట్టూతా కూడా కడ్డీల టైప్లో వేసేసి ఇలా చాలా బాగా అప్డేట్ చేశారండి. ఇంతకుముందు అయితే ఇలా ఏం లేదు, కడ్డీలల్లా స్ట్రైట్గా రోడ్డు మీదకే ఉంటా ఉండే క్యూ అనేది. ఇప్పుడైతే చాలా అప్డేట్ చేశారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకు. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వెళ్ళారనమాట, పుష్ప, తనే వీడియో తీస్తుండు. నెక్స్ట్ శ్రావణి అక్క వెళ్ళింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చే వైఆర్ బామ్మ నేనే. ఇంకా నెక్స్ట్ అలా మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఇంకా యమలింగం వస్తుంది లాస్ట్. దాన్ని దర్శించుకొని ఫైనల్గా ఇంకా కొంచెం మాకు కావాల్సింది ఏమైనా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయి దర్శనం చేసుకునేసినాము. శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం కోసం వెయిట్ చేసి వచ్చేసాం. థ్యాంక్ యూ.